ఎప్పుడన్నా 10 ఏళ్లు ప్రగతి ఫామ్ హౌస్ కే పరిమితమైన ముఖ్యమంత్రి కాళేశ్వరం లాంటి కూలిపోయే ప్రాజెక్టు కట్టి 7 లక్షల కోట్లు అప్పు చేసి ఎప్పుడన్నా స్కూళ్లలో పేదవాడు చదువుకోవాలని ఆలోచన ఎప్పుడైనా చేసినావా? గతంలో రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమాన్ని పెట్టినప్పుడు ఆ ఫీజు రియంబర్స్మెంట్ తీసేస్తే బడుగు బలైన వర్గాలే కాదు, ఉన్నత వర్గాలే కాదు, దళితులే కాదు, మైనార్టీలు కాదు, ఉన్నత విద్యకు దూరమైన ఎంబీబీఎస్, ఎంబీఏ, బీఈ, ఎంసీఏ, ఎంఫార్మసీలు కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినాం. దాదాపు 150 ఇంజనీరింగ్ కాలేజ్ మూతపడి ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలో దోసుకుంటున్నారు. ఆ దోపిడీ ఎట్లుందంటే మల్లారెడ్డి యూనివర్సిటీ, అనురాగ్ యూనివర్సిటీ పేరు మీద 50,000 మంది స్టూడెంట్స్ దగ్గర గురునానక్ యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీల పేరు మీద ప్రైవేట్ యూనివర్సిటీలు ఇస్తే 12 లక్షలు ఇంజనీరింగ్ ఫీజు. ఇవన్నీ కూడా కంట్రోల్ చేసే విధంగా గత వారం 10 రోజులుగా నేను వెంటబడి వాళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చి మా హైయర్ ఎడ్యుకేషన్ మా ఆఫీసర్ మా చీఫ్ సెక్రటరీ ద్వారా వాళ్ళను కూడా కట్టడి చేసి వాళ్ళ తక్కువలోనే విద్యను అందియాలనే విధంగా ఆ కార్యక్రమాలు తీసుకుంటున్నాం. అందులో భాగంగా పిల్లలందరికీ తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ప్రభుత్వ స్కూళ్లలో పంపండి. మంచి టీచర్లు ఉన్నారు. మరొక 13,000 టీచర్ పోస్టులకు కూడా నోటిఫికేషన్ ఇచ్చి త్వరలోనే సెలెక్ట్ చేస్తున్నాం అని చెప్పి ప్రజలందరూ కూడా ప్రజాప్రతినిధులందరూ కూడా మా ఎమ్మెల్యేలు మినిస్టర్లు అందరం కూడా బడిబాటలో భాగంగా మౌలిక వసతులు కల్పించడంతో పాటు టీచర్లను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ సొంత పిల్లల్ని ఏ విధంగా చదివిస్తారో ఈ పిల్లల్ని కూడా పేదవాళ్ళని కూడా మీరు చదివించండి. చదువునిస్తే మీకు కూడా పైకెళ్లి దేవుని ఆశీర్వాదం ఉంటది. ఇవాళ మీరు బడికి వచ్చినా అంటే వచ్చినని కాదు, ఇవాళ మీరు క్వాలిటీ విద్యను అందియండి. మీ దాంట్లో మేధావులు ఉన్నారు. ప్రైవేట్ టీచర్లో మామూలు డిగ్రీ చేసిన వాళ్ళైతే మీరు ఎక్స్పీరియన్స్ టీచర్లు ఉన్నారు. అందుకని బడిపాటను విజయవంతం చేయాలని చెప్పి టీచర్లకు ఆఫీసర్లకు విజ్ఞప్తి చేస్తున్నాం.